ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. మౌనం వహించే నాలుక. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1-7 వచనాలు. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు, మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు. కలహించుకున్న భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడక మౌనరాగం పాటిస్తున్న కథని నేను విన్నాను. ఒకరోజు రాత్రి మర్నాటి ఉదయాన్నే విమానం అందుకోవాల్సిన అవసరత ఉందని భర్త గ్రహించాడు. కనుక ఆ సమయానికి నిద్ర లేపమని తన భార్యకు చెప్పాలంటే ఆమెతో తనే ముందుగా మాట్లాడినట్లు అవుతుందని, అది తనకు చిన్నతనం అని భావించి ఉదయం 5 గంటలకు నన్ను లేపు అని ఒక చీటిలో రాసి ఆమెకు కనబడేలా ఉంచాడు. మర్నాటి ఉదయం తాను లేచేసరికి ఆలస్యమై తన విమానాన్ని అందుకోలేకపోయాడు. వెంటనే కోపంతో ఆమె వద్దకు వెళ్ళి నిలదీయాలని పైకి లేచాడు. అక్కడ తన తలగడ దగ్గర పక్కనే టైం 5 అయింది లేవండి అని ఒక చీటిలో రాసింది. మౌనం అన్ని వేళలా బంగారం కాదు. గత పాఠాల్లో నాలుకను ప్రతికూలంగా వాడటం నివారించడం ఎలాగో అనే విషయాన్ని గురించి విన్నాం. ఇప్పుడు మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చిన్న అవయవమైన మీ నాలుకను మీ భావి జీవితంలో సాధు చేసుకొని కొన్ని మాటలు మాత్రమే మాట్లాడాలనే నిర్ణయానికి మీరు వచ్చి ఉండొచ్చు. మీరు నిరీక్షణకు మౌనమే శరణ్యం అని మీరు నిర్ణయించుకొని ఉంటే ఇక వినండి. సత్సంబంధాలు నేర్పాలంటే సంభాషణ కొనసాగించటం ఎంతో అవసరం. మీ చిన్నతనంలో మీ తల్లిదండ్రులు లేక టీచర్లు సైలెన్స్ ఈజ్ గోల్డ్ అనే సామెతని మీకు నూరిపోస్తుంటారు. అయితే ఇది అర్ధసత్యాన్ని మాత్రమే వక్రీకరిస్తున్న సామెత. పూర్తి సామెత ఏంటంటే స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. తన నోరు కట్టేసుకోవడం గొప్ప లక్షణం కాగా, దేహానికి ప్రాణవాయువు ఎలాగో సత్సంబంధానికి సమర్థవంతమైన సంభాషణ అలాగే. స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటే మాట్లాడడంలో నిర్దిష్టమైన విలువ ఉందని అర్థం. ఇప్పుడు వర్తకానికి కరెన్సీ కీలకమైనట్లుగా ఒకప్పుడు వెండి వస్తుమారకంగా వ్యవహరించబడేది. మాటల ద్వారా మనం విలువైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాం. గత పాఠాలన్నిట్లోనూ నాలుకను గూర్చిన వివిధమైన ప్రతికూల సంభాషణల్ని ప్రస్తావించటం జరిగింది. వాటిలో ఎలాంటి విలువ లేదు. ఇప్పుడు మౌనంగా ఉండటం వలన ఎలాంటి ప్రయోజనం లేదు అనే అంశాలపై మనం దృష్టి సారిద్దాం. సైలెన్స్ ఈజ్ గోల్డ్ అనేది ఎప్పుడవుతుందంటే ఒక పరిస్థితిని ఆగ్రహంతో ఎదురు మాట్లాడటం లేక అయిష్టంతో వ్యక్తపరచాలనుకున్నప్పుడు అలా చేయకూడదని చెప్పడానికి ఉపయోగపడుతుంది. నిజానికి మౌనం వహించడం అంటే మనకు అపకారం చేసేవారి పట్ల ప్రభువు ఇచ్చిన ఆదేశాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా చెప్తోంది. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అభ్యంతరాన్ని లేక అతిక్రమాన్ని ఎదుర్కోవడంలో దృఢ వైఖరి కలిగి ఉండాలని యేసు నొక్కి చెప్పాడు. అతిక్రమించడం అంటే నియమించబడిన సరిహద్దును అనధికారికంగా దాటటం. అనేకసార్లు మనం అన్యాయానికి లేక చెడుకు గురయ్యామని బాధపడుతుంటాం. కానీ మనల్ని బాధించిన వారితో ఈ విషయాన్ని తెలియచెప్పక వ్యాకుల పడుతుంటాం, కుమిలిపోతుంటాం. ముఖ్యంగా మహిళలు తమకు అన్యాయం జరిగితే దాన్ని అందరికీ చెప్పక తమలోనే దాచుకుంటారు. మీ చర్యలు నాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి, మరోసారి అలా చేయకండి అని నిష్కర్షగా చెప్పడం ఆడవాళ్ల తీరు అని పేరుంది, కానీ బయటపడడం చాలామంది మహిళలకి ఇష్టం ఉండదు. దురదృష్టవశాత్తు దీనిపై చర్చ జరగకపోవడం వలన తమ ప్రవర్తన వలన ఎదుటివారు ఇబ్బంది పడుతున్నారనే సంగతి బాధించేవారికి కూడా చాలాసార్లు తెలియకపోవచ్చు. అలా వారు తెలియకనే మరలా బాధించవచ్చు. ఎవరైనా నిరాధారమైన ఆరోపణలకు లేక దుష్ప్రచారాలకు గురైతే అలాంటి వారికి అండగా నిలబడకపోవడం అంటే ఆ సందర్భంలో మౌనం పసిడితో సమానమైనట్లు కాదు. తిరస్కరణకో లేక ఎడబాటుకో గురవుతామనే భయానికి లోనై వాస్తవాలు తెలిసి కూడా అప్రతిష్టను, వ్యక్తిత్వ హననాన్ని అడ్డుకోకపోవడం సరైంది కాదు. అసత్యారోపణలకు గురైన ఒక ఆమెకు నేను అండగా నిలిచాను. గతంలో ఆమె నా పరిచయస్తుల వద్ద నన్నెన్నోసార్లు అసత్యారోపణలకు గురి చేసింది. ఆమెకు తగిన శాస్తి జరిగింది అని ఆమెను తన మానాన వదిలేయవలసింది, కానీ ఆమె అమాయకురాలని నాకు తెలుసు. ఆ విషయాన్ని ఆమెపై ఆరోపణ చేసిన వారికి చెప్పాను. నేను చేసిన పని దేవునికి ఆనందం కలిగించుంటుంది.
ఆ ఇష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన తరుణంలో మౌనం పసిడితో సమానం కాదు. మౌనం అంగీకారానికి సూచన అవుతుంది. అమెరికాలోని అనేక స్కూళ్లలో ప్రార్థనలు తొలగించబడితే మెజారిటీ ప్రజలు మౌనం వహించారే తప్ప ఎలాంటి వ్యతిరేకత వ్యక్తపరచలేదు. సంఖ్యాకాండంలో మౌనం అంగీకారం అని మోషే ఖండితంగా చెప్పాడు. ఒక అవివాహిత స్త్రీ మొక్కుబడి చేసుకున్నప్పుడు ఎలా వ్యవహరించాలో అతడు సూచనలిచ్చాడు. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో ఈ విధంగా ఉంది. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగచేసుకున్న బాధ్యతను విని దాన్ని గూర్చి ఊరకొనిన ఎడల ఆమె మ్రొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మ్రొక్కుబడులలో ఏదియో ఆమె తన మీద పెట్టుకున్న బాధ్యతలలో ఏదియో నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ఇవే నియమాలు వివాహిత స్త్రీకి కూడా వర్తిస్తాయని 10 నుండి 15 వచనాల్లో అతడు వివరించాడు. ఆమె భర్త ఎలాంటి అభ్యంతరం తెలియచేయకపోతే అప్పుడు ఆమె మ్రొక్కుబడి నిలిచే ఉంటుంది. అతని మౌనం ఆమె చర్యలకు అంగీకారం తెలిపినట్లవుతుంది. జపాన్కి చెందిన ఒక సామెతలా చెప్తుంది, మౌనంగా ఉండే పురుగులు గోడల్లో పెద్ద బొరియలు ఏర్పరుస్తాయి. మాట్లాడాల్సిన తరుణంలో మౌనం వహించడం అంటే మీ సంబంధాలకు తూట్లు పొడుస్తున్నారన్నమాటే. ప్రియ స్నేహితులారా, ఈరోజు ధ్యానంలో విన్న విషయాలను గురించి ఈ విధంగా తీర్మానం చేయండి. మాట్లాడాల్సిన తరుణంలో నేను మౌనం వహించను. ఇదే మన తీర్మానం అయితే ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్.